హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన కాకినాడ సిరీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా సినిమాలో తండ్రిని స్ట్రెచ్చర్ మీద తీసుకురావడం, లాస్ట్లో ఆయన్ని లెగడం కట్ట జరుగుద్ది కదా. అదే సీన్ అయితే మేము ఇప్పుడే చూసామండి. ఇది మా వరంగల్లో మా చుట్టాల పెళ్ళికి అయితే మేము వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారికి కూడా పాపం పెళ్లి కూతురు వాళ్ళ నాన్నగారికి పెళ్ళికి 3 రోజుల ముందు యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అవడంలో ఆయన పాపం చాలా లేవలేని పరిస్థితిలో ఉన్నారు. పాపం అన్నీ వాళ్ళ అమ్మగారే తల్లి తండ్రిగా ఆవిడే ఉండి ఆవిడే కన్యాదానం అన్నీ ఆవిడే చేస్తున్నారు. కానీ ఆ పెళ్లి కూతురు కళ్ళలో ఏడుపు కన్నీరు కారుస్తూనే ఉంది. ఓ పక్క పెళ్ళి అవుతుందని ఆనందం, ఓ పక్క తండ్రిని చూస్తున్న ఆనందం. కానీ తండ్రి ఇలా ఉండడం కూడా చాలా బాధగా ఉంది. కానీ వాళ్ళ చుట్టాలందరూ కూడా ఆ అమ్మాయికి చాలా హెల్ప్గా ఉండి చేశారు. దీంట్లో ఇంకా బాధాకరం ఏంటంటే వాళ్ళ తమ్ముడు కూడా పాపం హ్యాండ్ పనిచేయదు, అన్నీ వాళ్ళ అమ్మగారే అన్నీ చేయడం జరిగింది. కానీ ఆ అమ్మాయి పెళ్లి కూతురు పక్క నుంచి తండ్రిని చూస్తూ కన్నీరు కారుస్తూ ఎప్పుడు మా నాన్నని నేను ఎప్పుడు హక్ చేసుకుంటానా అని ఏడుస్తుంది. వాళ్ళ నాన్నగారి పాపం కళ్ళు కూడా కనబడకపోతే అందరూ స్పెట్స్ ఇచ్చి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని చూడమని చెప్పారు. ఆయన పాపం లేవలేని పరిస్థితి. అందరూ ఎవరు ఆడవాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఒక పక్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా చాలా బాధగా ఉన్నారు. కానీ పక్కన మాంగారు లేడని ఆ అబ్బాయి అనుకుంటున్నాడు, పక్కన తండ్రి లేడని ఆ అమ్మాయి కూడా అనుకుంటుంది. ఆ కన్నీరు నుంచి కారుతున్న ప్రతి చుక్క చూడండి ఫ్రెండ్, చాలా బాధగా అనిపించింది. ఓ పక్క సంతోషం పడాలో ఓ పక్క బాధపడాలో తెలియలేదు మాకు కూడా. ఆ తల్లి బిడ్డల్ని ఆ తండ్రిని చూసి మాకు కూడా చాలా బాధేసింది. పక్క నుండి కన్యాదానం చేసి తండ్రి ఒక అత్తింటికి పంపే తండ్రి ఉంటారు. కానీ అన్నీ తల్లి ఇవ్వడం వల్ల చాలా ఆ తల్లి కుడి ఎడ భుజం అయ్యి చేసింది. కానీ ఆ తల్లికి కూడా హ్యాట్సప్ చెప్పాలి. ఎక్కడ పెళ్ళి ఆగకుండా అందరూ నీట్గా దగ్గరుండి పాపం అమ్మాయి ఏడవకుండా అందరూ ధైర్యం చెప్పారు వెనక నుంచి. మాకు కూడా చాలా బాధ కలిగింది ఫ్రెండ్. పక్క నుంచి తండ్రి ఉండి కూడా పక్కన కూర్చోడానికి లేకుండా అయిపోయింది. కానీ ఆ టైంకి ఆ తండ్రి ఆ 2 అక్షంతలు వేయడానికి ఆయన రావడం ఎంత బాధ, ఎంత ఇబ్బంది పడి ఉంటారు. కానీ లాస్ట్లో ఆ తండ్రి దగ్గరికి పాప వెళ్ళి ఆ పెళ్లి కూతురు వెళ్ళి తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. చాలా బాధగా ఉంది. కానీ